హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్యకాలంలో విపరీతంగా భూముల రేట్లు పెరగడం వల్ల రకరకాల స్కాములు జరుగుతున్నాయి. చాలామంది ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధాన సమస్య ఏంటంటే, భూమి మాత్రం వాళ్ళదే కానీ ఈసీలో వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో దాన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చా అనే విషయాన్ని ఈరోజు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి రోహన్ గారు. ఇప్పుడు భూముల రేట్లు చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి ఏం చేస్తున్నారంటే, అందరూ భూమి మనదే ఉంటుంది కానీ ఈసీలో వేరే వాళ్ళ పేర్లు ఉంటుంది, ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు పెట్టేసుకుంటున్నారు. సో అలాంటి సందర్భాల్లో మనం దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే ప్రొసీజర్ ఏముంటుంది, ఎవరిని అప్రోచ్ అవ్వాలండి? డాక్యుమెంట్ క్యాన్సిలేషన్ అన్నది తప్పనిసరిగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఈసీలు చెక్ చేసుకునేసరికల్లా ఈసీలో తన పేరు కాకుండా మరొకరి పేరు మీద డాక్యుమెంట్ కనిపించే అవకాశం కూడా ఉంటుంది. రకరకాల కారణాలు ఉంటాయి, బట్ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. చాలా సందర్భాల్లో సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేయడానికి అధికారం ఉంటుంది తప్ప రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ చేయడానికి మాత్రం అవకాశం ఉండదు. నేను రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ కూడా నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. బంజారా హిల్స్ అంటే మనకు తెలుసు ఎంత రిచెస్ట్ ఏరియానో. అక్కడ స్క్వేర్ యార్డ్ గవర్నమెంట్ అఫీషియల్ లెక్కల ప్రకారమే 2 లక్షల రూపాయలకు ఉంటుంది. అయితే అక్కడ యాక్చువల్గా జరిగిన ఒక విషయం ఏంటంటే, సర్వే నెంబర్ 67, 68 ఈ సర్వే నెంబర్లో ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగింది 2025 డిసెంబర్లో. డాక్యుమెంట్ నెంబర్ 3806, 3807 సబ్జెక్ట్ టు ద కరెక్షన్. సో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అక్కడ ఉన్నదంతా ల్యాండ్ ఎంతంటే 20 స్క్వేర్ యార్డ్స్. రిజిస్ట్రేషన్ జరిగింది 200 స్క్వేర్ యార్డ్స్. మాకు 200 గజాలు రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పి స్థలానికి వెళ్ళేసరికల్లా ఆ ఇరుగు పొరుగు వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ 200 స్క్వేర్ యార్డ్స్ ఎక్కడ ఉంటుంది, ఈ పక్కంతా మేము ఉన్నాం కదా అంటే, నా దగ్గర డాక్యుమెంట్ 200 గజాల సైట్ ఉంది కాబట్టి నాకు ఈ ల్యాండ్ ఖాళీ చేసి ఇవ్వాలని చెప్పి ఆ ఇరుగు పొరుగు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా వచ్చింది. ఆ సందర్భంలో వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, మళ్ళీ బంజారా హిల్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో ఇది పెద్ద కాంట్రవర్షియల్గా ఉంది ఈ రోజున్న పరిస్థితిలో. మాట్లాడితే అక్కడ అసలు విషయం ఏంటి, ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేసరికి 1995లో జరిగిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో అక్కడ ఒరిజినల్గా 20 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే ఉంది. కానీ తర్వాత జరిగిన లావాదేవీల్లో ఈ 20 స్క్వేర్ యార్డ్స్ని పక్కన దిద్దేసి గ్యాప్లో దాన్ని 200 స్క్వేర్ యార్డ్స్ అని చేసేసి ఆ ల్యాండ్ని 200 గజాలుగా మార్చేశారు. దీని మీద ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ అయింది, ఇమీడియట్గా రెవెన్యూ ఐజీ గారు కూడా దాని మీద మాట్లాడుతూ ఆ డాక్యుమెంట్ క్యాన్సిలేషన్ చేశాం కదా అడిగారు. సో మీలాంటి మీడియా మిత్రులు కూడా వీళ్ళు అడిగారు, సార్ డాక్యుమెంట్ క్యాన్సిలేషన్ చేయాలంటే తప్పనిసరిగా కోర్టుకు వెళ్ళాలి కదా, మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ చేస్తారని చెప్పి కాస్త మీలాగా లీగల్ తెలుసండి మీడియా అడిగితే, లేదండి ఇద్దరు పార్టీలు వచ్చేసారు కాబట్టి మేము ఆ డాక్యుమెంట్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే నేను ఎందుకు చెప్తున్నానంటే విషయాన్ని, ఒక డాక్యుమెంట్ కానీ రాంగ్గా జరిగింది, లేదా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిన డాక్యుమెంట్ ఈరోజు నేను మీ దగ్గర ఒక ప్రాపర్టీ కొన్నాను, నా డాక్యుమెంట్ నా దగ్గర ఉంది, కానీ కొద్ది రోజులు చూసిన తర్వాత ఈసీలో వేరొకరి పేరు కనిపిస్తూ ఉంది. అక్కడ నేనేదో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళలేదు, నేను థంబ్ ఇంప్రెషన్ పెట్టలేదు. ఇలాంటి సందర్భాల్లో రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. అటువంటిప్పుడు దాన్ని ఎట్లా మనం ఛాలెంజ్ చేయాలి అంటే, గుర్తుపెట్టుకోండి చాలా ఈజీ మెథడ్. డాక్యుమెంట్ ఒకవేళ మీ డాక్యుమెంట్ కాకపోయినా వేరే వాళ్ళ పేరు మీదుగా డాక్యుమెంట్ జరిగింది, రిజిస్ట్రేషన్ అయింది అంటే తప్పనిసరిగా ఆ డాక్యుమెంట్ని కూడా క్యాన్సిల్ చేసుకునే రైట్ కూడా ఉంటుంది. దానికి సెషన్స్ కోర్టులో ఇమీడియట్గా మనం ఒక సివిల్ సూట్ ఫైల్ చేసుకోవాలి. ఏంటని, డాక్యుమెంట్ క్యాన్సిలేషన్ చేయమని చెప్పేసి, క్యాన్సిలేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ సేల్ డీడ్ అని చెప్పి మనం కోర్టులో అప్రోచ్ అయితే కోర్టు ఆ డాక్యుమెంట్ని పూర్తిగా పరిగణలో తీసుకొని ఆ కోర్టుకు మాత్రమే పవర్ ఉంటుంది డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేసే అథారిటీ. ఇలా ఏ సందర్భాల్లో డాక్యుమెంట్ క్యాన్సిల్ చేస్తుంది? నెంబర్ 1, ఒకటి ఫేక్గా రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా ప్రూవ్ చేయగలగాలి. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ మన దగ్గర ఉంది, తర్వాత వచ్చిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఫేక్గా జరిగిందని చెప్పి కానీ కోర్టులో మనం ప్రూవ్ చేస్తే తప్పనిసరిగా కోర్టు దాన్ని క్యాన్సిలేషన్ చేస్తుంది. నెంబర్ 2, సిగ్నేచర్స్ కూడా సరిగ్గా లేకపోతే. సిగ్నేచర్స్ అంటే ఏంటి, ఒరిజినల్గా ఉన్నటువంటి పర్సన్ యొక్క సిగ్నేచర్ని యాస్టీజ్గా కాపీ పెడతారు. కొన్ని సందర్భాలు ఎక్కడ జరుగుతాయంటే, ఈ ఏజ్ పెరిగిపోతుంది, అంటే 70, 75 ఇయర్స్ 80 ఇయర్స్ వస్తే కాస్త హ్యాండ్లోకి వచ్చిన వణుకు వస్తుంది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆ ఏజ్డ్ పర్సన్స్ యొక్క, అంటే వృద్ధాప్యంలో ఉన్నవారి యొక్క ఆ సిగ్నేచర్ని కాస్త ఫార్జరీ చేసి ఫేక్ సిగ్నేచర్స్ని పెట్టి కూడా డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అటువంటి సందర్భాల్లో కూడా డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. 3వది, మైనర్స్ మీద, మైనర్స్ పేరు మీదుగా ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏదైనా ఉంటే దాన్ని సేల్ చేయాలన్నా అమ్మాలంటే కూడా చట్టరీత్యా నేరం గార్డియన్ సమక్షంలో మాత్రమే జరగాలి. వితౌట్ గార్డియన్ లేకుండా, అంటే పేరెంట్ అయినా కావచ్చు, అంకుల్ అయినా, పిన్ని అయినా ఎవరైనా ఉండొచ్చు, మ్యాక్సిమం నేషనల్ గార్డియన్ పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ యొక్క సుముఖం లేకుండా, పేరెంట్స్ యొక్క ఇంటరాక్షన్ లేకుండా డైరెక్ట్గా మైనర్ పేరు మీద ఉన్న ప్రాపర్టీని కూడా ఉన్నటువంటి సందర్భాల్లో డాక్యుమెంట్ చేస్తే కూడా దాన్ని క్యాన్సిలేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మరొకటి ఏంటంటే, భయపెట్టి బెదిరించడం, మోసం చేయడం, ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్తో కానీ చేసినట్లయితే తప్పనిసరిగా మనం దాన్ని కూడా ఆ డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఉంటుంది ఇది కోర్టుకి. సో మీరేమో చెప్తున్నారు, బట్ కామన్ మ్యాన్కి ఇదంతా కొంచెం క్రిటికల్ అనిపించవచ్చు. ఎందుకంటే కోర్టుకి వెళ్తే కన్నా
ఇంకా జరుగుతూనే ఉంటుంది, సంవత్సరాల తరబడి అది వెళ్తూ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఆ ప్రాపర్టీ అనేది కూడా హోల్డ్లో ఉంటుంది. సో దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి, దీన్ని ఎలా అధిగమించాలండి? తప్పదండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే రోహన్ గారు, అది అవునా కాదని తెలియాలంటే కోర్టు కొంత టైం తీసుకుంటుంది. కోర్టుకు కావాల్సింది ప్రధానంగా డీపీసీ అంటారు. మెయిన్ ఏంటంటే ఒక అడ్వకేట్కి హూ ఇస్ ద అడ్వకేట్ అంటే నల్ల కోటు వేసుకున్నవాళ్ళే అడ్వకేట్ కాదు. అడ్వకేట్ అంటే ఏంటంటే డీపీసీ అంటారు. డి అంటే డ్రాఫ్టింగ్, పి అంటే ప్లీడింగ్, సి ఫర్ ద కన్విన్సింగ్. పర్ఫెక్ట్గా డ్రాఫ్టింగ్ చేయడం తెలియాలి. అంటే ఇష్యూ ఏం జరిగింది, యాజ్ ఇట్ ఈజ్ ఇష్యూని ప్రాపర్గా డ్రాఫ్టింగ్ చేయడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ పర్ఫెక్ట్ ఒక అడ్వకేట్ బయటపడతాడు. రెండవది ప్లీడింగ్, ప్రాపర్గా ప్లీడ్ చేయగలగాలి. మూడోది కన్విన్సింగ్ అంటే అక్కడ జడ్జి గారిని సిచ్యుయేషన్ తగ్గట్టుగా ఉన్న వ్యవహారాన్ని కానీ ప్రాపర్గా కన్వే చేయగలిగితే కోర్టుకి ఎమోషన్స్ ఉండవు, కోర్టుకి సెంటిమెంట్స్ ఉండవు, కోర్టుకి ఓన్లీ ఎవిడెన్సే మాత్రం ఇంపార్టెంట్. సో అడ్వకేట్ అనేవాడు ప్రాపర్గా డీపీసీ కానీ చేయగలిగితే, అంటే డ్రాఫ్టింగ్, ప్లీడింగ్, కన్విన్సింగ్లో పర్ఫెక్ట్గా ఉంటేనే వారిని అడ్వకేట్ అంటారు. మన అడ్వకేట్ మిత్రులు ఏమన్నా బాధపడవచ్చు, కానీ ఈ విషయాల్లో అనుభవం సాధించుకుంటేనే అడ్వకేట్ అంటారు. ప్రతి ఒక్కరికి ఒక స్పెషలైజేషన్ ఉండాలి. ఒక అడ్వకేట్ అంటే ప్రతిరోజు అప్డేట్లో ఉండాలి. ఒక డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, ఇష్యూని ఎలా ముందు పెట్టాలి. ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకునే సివిల్ మ్యాటర్స్లో చాలా డిలే అవ్వడానికి కారణం కోర్టుల యొక్క తప్పిదం అయితే నేను బీయింగ్ అన్ అడ్వకేట్గా నేను చెప్పను. కొంతమంది బాధపడొచ్చు కాక నేను ఈ స్టేట్మెంట్ ఇస్తాను. కోర్టు ఎప్పుడు తప్పు కాదని. కోర్టుకు మనం కంటెంట్ ఎలా ఇచ్చామనేది మోస్ట్ ఇంపార్టెంట్. కోర్టుకి ఎలా కన్వే చేసామనేది ఇంపార్టెంట్. పిటిషన్ ఎంత బాగా ఫైల్ చేసామనేది ఇంపార్టెంట్. అంటే సంఘటనని యాస్టీజ్గా కన్వే చేసి పిటిషన్ డ్రాఫ్ట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్తున్నట్టు ఈ యొక్క క్యాన్సిలేషన్ ఆఫ్ డీడ్ అనే విషయం మీద పూర్తి అవగాహన ఉంది అడ్వకేట్కి ఉండాలి. ఒక కంప్లీట్ అవగాహన ఉన్నప్పుడే ఆ డాక్యుమెంట్ని పకడ్బందీగా ఆయన రాయగలుగుతాడు, జడ్జి గారిని కన్విన్స్ చేయగలుగుతాడు. ఆ డాక్యుమెంట్ తన క్లయింట్ ఉన్నారో తన క్లయింట్కి న్యాయం చేసే పని చేయగలుగుతాడు అడ్వకేట్. సో ఇక్కడ విషయం ఏంటంటే మ్యాక్సిమం నేను అన్నాం ఏంటంటే 2.5 to 3 years మ్యాక్సిమం విత్ ఇన్ పీరియడ్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ బలమైన కారణం ఉండాలి. ఎవిడెన్స్ లేకుండా మనం బలహీన కారణాలు చెప్తూ చేయమని చెప్తే కోర్టు కూడా చేయలేదు. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో జరిగినటువంటి విషయం అది తప్పు జరిగిందని చెప్పి కోర్టు ముందు పెట్టితే తప్పనిసరిగా కోర్టు దాన్ని యాక్సెప్టెన్స్ ఇస్తుంది. రోహన్ గారు, అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్లో కూడా చాలామంది ఇరుక్కుంటూ ఉంటారు అండ్ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలండి? తప్పనిసరిగా రోహన్ గారు కింద స్కూల్తో మనం కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా మన లీగల్ టీం మీకు అందుబాటులోకి వస్తారు. కావాల్సినటువంటి సూచనలు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా కోర్టు వివాదాలు ఉంటే వాటికి కూడా పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేస్తారు. బట్ కింద కాంటాక్ట్ నెంబర్ చేసేటప్పుడు అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్తో వచ్చి కాంటాక్ట్ వస్తే తప్పనిసరిగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. రోహన్ గారు, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.